స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోతే కొన్ని వేల కార్మికులు అన్యాయం అయిపోతుందని భయోద్రోకంతో చేశారు. అయిపోయి 3 ఏళ్ళు అయింది. ఉద్యమం కూడా చాలా కాలం నడిచింది. కానీ ఈరోజు చేశాడు అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంత దిగజాడు మనిషో, ఎంత భయంతో ఉన్నాడు. ఎందుచేతంటే 151 మంది గెలిచినటువంటి దుర్మార్గుడికి ఇప్పుడు పిరిగితనం వచ్చింది. మామూలు పిరిగితం కాదు. తాడేపల్లి కొంప పైనుంచి రావాలంటే భయపడుతున్నాడు. ఎవరి కోసం భయపడుతున్నాడు? ఏదో అంగన్వాడీలు ఉద్యమాలు చేస్తారు, వాళ్ళు కొడతారనో, లేకపోతే సర్వశిక్ష అభియాన్ ఉద్యమాలు చేస్తున్నారు, వాళ్ళు కొడతారనో, టీచర్స్ ఉద్యమాలు చేస్తున్నారు, వాళ్ళు కొడతారనో, రేపో మాపో విఆర్ఓ ఈ రెవెన్యూ వాళ్ళు స్ట్రైక్ చేస్తారు, వాళ్ళు కొడతారం కాదు. జగన్మోహన్ రెడ్డి ఎంతగా దిగజాలంటే వాళ్ళ వైకాపా వాళ్ళే తన్నుతారన్న భయంతో ఉన్నాడు. ఈవేళ చూసారా, అన్ని నియోజకవర్గాల్లో రోజు ఒక నియోజకవర్గం ఈ జగన్మోహన్ రెడ్డి తిడుతున్నారు. దాన్ని డైవర్ట్ చేసి రేపు బెదిరించాలని శాసనసభ్యులు ఇప్పటికే 60 మంది ఉన్నారు పైన. ఆయా పార్టీ వాళ్ళతో ఫోన్లో కలిసో దొంగసాటం రహస్యంగా కలుస్తూ ఉన్నారు. ఆ 60 మంది వెళ్ళిపోతారు. కనీసం గంటా గారి రాజీనామా ఆమోదించేసిన తర్వాత ఇంకొకటి రాబడుతున్నాడు. నోటీస్ ఇస్తుంది ఇప్పుడు స్పీకరు. ఎప్పుడు మద్దాలగిరి, ఎప్పుడు వాసుపల్లి గణేష్ కుమారు, ఎప్పుడు కర్ణం బలరాము, ఎప్పుడు వంశీకృష్ణ, ఎప్పుడు మేము లాకిచ్చాం. స్పీకర్ కళ్ళు మూసుకున్నాడు. ఎంతవరకును స్పీకర్ ఆఫీస్ ఏమైనా గాజుగా వస్తున్నా స్పీకర్ ఆఫీసులో సెక్రటరీ అడుగుతున్న గాజుగా వస్తున్నాయినా. అప్పుడు నోటీస్ ఇస్తే 4 రోజుల్లో రద్దు అవుతుంటే కోడ్ వస్తూ ఉంటే ఇప్పుడు నోటీసులు అంటే 60 మందికి బెదిరింపు అనమాట. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీ దిక్కుమాలి పదవుడు అడగదని చెప్తున్నాయా? నీ దగ్గర ఎమ్మెల్యే చేసిన ఒకటే, చివరికి ఎక్కడో బార్కు అనుకోని సప్లై ఉద్యోగం చేసిన ఒకటేనయ్యా చెప్తున్నారు. మీ ఎమ్మెల్యే చెప్తున్నారు మాకు పనికిమాల ఉద్యోగం మాకేముంది, జీతాలు బచ్చాలి తప్ప అంతా సజ్జల సుబ్బారెడ్డి లేదా విజయసాయి రెడ్డి అని. అందుచేతనే ఈవేళ 60-70 మంది ఎమ్మెల్యేలు నీకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ రాజ్యసభలో నీకు ఎవరిగా ఓటేస్తారు. ఒక రాజ్యసభ పోతుంది, పోతే 100 కోట్ల రూపాయలు పోతాయి అన్న భయంతో ఈవేళ ఎగ్జాంపుల్గా గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించారు. అది ఏం పర్వాలేదు అంటే ఈ రాజీనామా ప్రొసీజర్స్ కూడా కరెక్ట్ కాదు. రాష్ట్ర గతంలో కర్ణాటకలో చూసాం, మహారాష్ట్రలో చూసాం. వారు చెప్పకపోవచ్చు, డెఫినెట్గా మేము ఛాలెంజ్ చేస్తాం. స్పీకర్ ఆఫీసుని పార్టీని చేస్తాం. ఎవరిని అడిగి నువ్వు రాజీనామా చేసావు, నీ స్వయం ప్రతిపత్తి కాదు, ప్రజా ఆఫీసుతో గెలిచిన సీట్ ఇది. రాజీనామా చేసి 3 అనొచ్చు నువ్వు రాజీనామా చేశారని. చేసాం. ఎప్పుడు చేసాం? ఇంతవరకు ఏం కళ్ళు మూసుకున్నావు నువ్వు. అందుచేత అది తక్షణమే ఎలాగైతే నోటిఫికేషన్ అయిపోయింది. ఇక స్పీకర్ చేతులు ఏమీ లేదు. స్పీకర్ ఉన్నవంటే స్పీకర్ లేకపోయినట్టు అక్కడ. అందుచేత డెఫినెట్గా ఇది న్యాయస్థానం మేము పోరాడతాం. పార్టీ పరంగా వారికి వ్యక్తిగతం వేరే ఉండొచ్చు, మేము మాత్రం పోరాడతాం. పోరాడి రేపు ఏదైతే రాజ్యసభలో ఆయన ఓటు సాధిస్తాం, ఎన్నికల మీద కూడా వెళ్తాం. అంచేత అది భయపడొద్దని, ఇలాంటి దుర్బుద్ధులు చేయొద్దని జగన్మోహన్ రెడ్డి నీ పత్రం పరం అయిపోయింది. నీ ఎమ్మెల్యే చెప్పారు, నీ ఎంపీలు చరిత్ర లేదు. 6 ఎంపీలప్పుడు 4 ఎంపీలప్పుడు రాజీనామా, రేపు ఎల్లుండో సాయంకాలానికి తాజా వార్త. ఎమ్మెల్యేలు మళ్ళీ పిలిచి వెనక్కి మొన్న ఏమో తోసేశాడు చెత్తలోకి, మళ్ళీ చెత్త ఎదుగుతుండ్రు. ఇప్పుడు చెత్త అమర్నాథ్ ఎక్కడున్నాడో, ఇంకోటి ఎవడు ఎక్కడున్నాడండి. అందుచేత ఈ చెత్త అంతా కూడా నీ ఇంట్లో వేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి. రెడీగా ఉండమని చెప్తూ ఇంకోటి, ఒక మంత్రి అవినీతి పరులని చెప్పి ఆ పార్టీ చైర్మన్ ప్రెస్కి వస్తే కళ్ళు మూసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. యాంటీ కరప్షన్ ఏం చేస్తుందండి? రోజా అనే ఒక మంత్రి నా దగ్గర డబ్బులు తీసుకున్నది, నాకు చైర్మన్ పదవి ఇచ్చింది అని చెప్పి వీడియో రిలీజ్ చేస్తే అది కరప్షన్ అవినీతి రాజు జగన్మోహన్ రెడ్డి. అంటే నేనే తింటున్నాను కదా, నేనే పెద్ద అవినీతి పనులు కదా, నా మంత్రులు చేస్తాం అనుకుంటున్నావా? ఒక మంత్రి డైరెక్ట్గా నీ పార్టీ చైర్మన్ ఆరోపణలు చేసి ప్రెస్ ముందుకు వస్తే ఇంకా మంత్రిని బర్తరఫ్ చేయాలంటే ఎంత దిగజారిపోయారో జగన్మోహన్ అర్థం చేసుకోండి.